హైందవ ధర్మంపై దాడి జరిగిందని నేను భావిస్తున్నానండి. ఎవరి విషయంలో అనుకుంటున్నారా? సాక్షాత్తు చిలుకూరు బాలాజీ, వీసా బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని నేను ఏహ్యమైన చర్యగా ప్రకటిస్తున్నాను, ఖండిస్తున్నాను. ఇటువంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరిశిక్ష వేసినా తప్పు లేదని నేను ప్రగాఢంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి. వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు వాళ్ళు ఉండి లేకుండా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా గుడిని, ఆ యొక్క ఆలయాన్ని ఒక స్వయంగా నడుపుతున్న గొప్ప వ్యక్తులు. అటువంటి వ్యక్తులు హైందవ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, భారతీయులు బాగుండాలని వాళ్ళు ఎన్నో పూజలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం చాలా నీచమైన, ఏహ్యమైన చర్యగా నేను భావిస్తున్నాను. అటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. అరెస్ట్ చేయగానే సరిపోదండి. ఆ రాఘవరెడ్డి అనే వ్యక్తి అహంకారంతో కొవ్వెక్కి, మదమెక్కి ఒక ఏనుగులాగా ఆ సమూహంతో దాడి చేశారు ఆయన మీద. ఎంత దుర్మార్గమైన చర్య అంటే అది పొగరండి. మేము డబ్బున్నోళ్ళం, మదం ఎక్కున్నోళ్ళం, అధికారం ఉంది మాకు, మేమేమైనా చేయగలం, చట్టం మా చేతిలో ఉంది, చట్టం మాకు చుట్టం అనే మితిమీరిన అహంకారపూరితమైన ధోరణి ఉండబట్టే వారు ఇట్లా చేస్తున్నారండి. అది మారాలి. పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తుంది అదే. చట్టం ఒకరి చుట్టం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చట్టం ప్రశ్నించాలి. ప్రతి ఒక్క వ్యక్తిని చట్టం అరెస్ట్ చేయాలి. అందరూ సమానమే. అందరూ సమానమే అనే చట్టం దృష్టిలో అనే విధంగా నడవాలని ఆయన కోరుతున్నారు. ప్రజలు గమనించండి. అటువంటి వ్యక్తులకి పూర్తి సహకారం అందించి సమాజం బాగుండాలని కోరుకోండి. ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దాడి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో గనుక, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే హోంమంత్రి గనుక ఖచ్చితంగా దీని మీద ఈ ఈ యొక్క సంఘటన మీద పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను ప్రకటిస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పుష్ప హీరో మీద కూడా కాకుండా దీని మీద కూడా చర్య తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. జై జనసేన, జై హింద్.